ఎవరు నువ్వు? నువ్వున్న రూమ్లో ఉన్నవాడిని. ఈ రూమ్లో ఉన్నావా? అవును. బయట సిచ్యువేషన్ ఎలా ఉంది? డేంజర్ ఏం లేదు కదా? నువ్వు బయటకు ఎప్పుడు వెళ్ళావు? నేను బయటకు వెళ్ళలేదు. నేను ఇప్పుడు కూడా ఇదే రూమ్లో ఉన్నా. ఈ రూమ్లో ఉండి ఉండి ఆల్రెడీ సగం మైండ్ దొబ్బింది. నువ్వు మిగిలిన సగం దొబ్బకు. నువ్వెవరు, ఇప్పుడు ఎక్కడున్నావనేది చెప్పు. నేను సీరియస్గానే చెప్తున్నా. నేను ఇప్పుడు ఇక్కడ ఇదే రూమ్లో ఉన్నా. అవునా? అయితే ఈ రూమ్లోంచి దెంగేర చెత్త నా కొడక. బొమ్మడి పంగాలందరూ నాకే దొగులుతారు. అయిపోయింది. నీ బుర్ర పని పూర్తిగా అయిపోయింది. పిచ్చిలో ఫైనల్ స్టేజ్కి వచ్చేసా. నీ బుర్ర శాంతం సంకనాకిపోయింది. ప్రైవేట్ పార్ట్ అది, చూడొద్దు. నడుము విరగొట్టావు కదరా. కొట్టద్దు కొట్టద్దు కొట్టద్దు. నాకు పూర్తిగా పిచ్చి పట్టేలా చెప్పు. ఎవరు నువ్వు? చెప్తా. ఇందాక నీతో ఫోన్లో మాట్లాడినప్పుడు ఈ రూమ్లో ఉన్నానంటే నమ్మలేదు కదా, అందుకే ఈ బొమ్మలో ఉండి మాట్లాడుతున్నా. నువ్వు ఈ బొమ్మలో ఉన్నావా? ఈ రూమ్లో నేను ఎక్కడైనా ఉంటా. ఆ గిటార్లో ఉంటా, ఆ మొక్కలో ఉంటా, ఆ టీవీలో ఉంటా, ఈ గోడల్లో ఉంటా. ఈ రూమ్లో అణువణువు నేనే ఉంటా. ఫైనల్గా ఈ పిచ్చోడికి ఇంకో పిచ్చోడు దొరికాడన్నమాట. ఇప్పుడు నీ కథ ఏందో చెప్పరా. అసలు నువ్వెవరు? ఈ బొమ్మలోకి ఎలా దూరావు? నువ్వేమైనా దయ్యానివి కాదుగా? ఎవడైనా మాంత్రికుడిని నీ బొమ్మలో బంధించి ఈ రూమ్లో పడేశాడా? చెప్పు. కాసేపు అలానే అనుకో. అనుకునేదేంట్రా ఎర్రనాయాల? అసలు ఎవరు నువ్వు? నాకెందుకు కాల్ చేసావు? నీకు ఒకటి చెప్పడానికి. దేని గురించి? అతని గురించి. ఎవరతను? బయట ఉన్న అతను. బయట ఒకటి ఉన్నాడా? అవును. బయట ఎలా ఉన్నాడు? ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నాడు? ఏం అవ్వలేదా వాడికి బయట ఉంటే? వాడిప్పుడు బయటే ఉంటాడు. వాడికి ఏం అవ్వదు. వాడు చాలా పవర్ఫుల్. కానీ ఇప్పుడు వాడు కోపంగా ఉన్నాడు. హ్యాపీగా బయట ఉన్నాడుగా, ఇంకా దేనికి కోపం? మనం ఈ రూమ్లో ఉన్నందుకు. ఈ రూమ్ వాడిదే? ఈ రూమ్ నాది.
నీది కూడా. కానీ ఈ రూమ్ వాడి స్థలంలో వాడికి తెలియకుండానే కట్టాను, అందుకే కోపం. అప్పుడు నీది ఎలా అయితే వాడిదైద్ది కానీ కాదు. ఈ రూమ్ మనది. ఈ రూమ్ లేకపోతే మనం చచ్చిపోతాం. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఆ డోర్ ఓపెన్ చేయకు. వాడు లోపలికి వస్తాడు. వస్తే ఏమైతే మనల్ని చంపేస్తాడు. అయితే ముందు నేనే వాడిని చంపుతా. నువ్వు వాడిని చంపలేవు. ఏ వాడేమన్నా దేవుడా? వాడు మనిషేగా. ఇందాకే చెప్పాగా వాడు చాలా పవర్ఫుల్ అని. బయటంతా వాడి కంట్రోల్లోనే ఉంటుంది. నువ్వు ఆ రోజు దూరం నుంచి చూసిన డేంజర్ వాడే. వాడికి భయపడే నువ్వు వచ్చి ఈ రూమ్లో దాక్కున్నావు. అవును, మెల్లగా నాకు ఇప్పుడు అర్థమవుతుంది. వాడు చాలా భయంకరంగా ఉన్నాడు. వాడి గురించి తలుచుకుంటేనే గొంతులో తడారిపోతుంది. కానీ నాకు ఇక్కడ ఉండి ఉండి పిచ్చెక్కుతుంది. ఈ గాలి, ఈ రూము అంతా శ్మశానంలా అనిపిస్తుంది. లోపల ఏదో సంఖ్యలతో నుంచి నన్ను లాగుతున్నట్టుంది. నా రక్తం తాగుతున్నట్టుంది. పచ్చని పొలాల్లో వీచే గాలి నా గుండెల నిండా పీల్చుకొని తనివి తీరా ఒక్కసారి ఈ లోకాన్నంతా చూడాలనుంది. నేను చస్తే చచ్చా. నేను డోర్ ఓపెన్ చేస్తున్నా. వద్దు, చెప్పేది విను. డోంట్ ఓపెన్ ద డోర్. అది మన కోడ్. నీకు బాడీ లేదుగా, ఎందుకు ఆ భయం? వాడు నిన్నేం చేయలేదులే. నేను నా డెత్ని యాక్సెప్ట్ చేశా. నేను చస్తే చచ్చా. నేను డోర్ ఓపెన్ చేస్తున్నా. నువ్వు చస్తే నేను చస్తారా పిచ్చి నా కొడక? మన ఇద్దరం ఒక్కటే. నువ్వే నేను, నేనే నువ్వు. డోంట్ ఎవర్ ఓపెన్ ది ఫకింగ్ డోర్. అండర్స్టాండ్? ఓకే, కూల్. ఓపెన్ చేయండిలే. ఓకే, అయినా మన ఇద్దరం ఒకటేంది? మనం కలిసే బ్రతుకుతాం. ఒకళ్ళు లేకుండా ఇంకొకడు ఉండలేడు. ఏ నువ్వేమన్నా నా లవర్వారా? నువ్వు లేకపోతే నేను లేకపోవడానికి? గట్టికి 1/2 గంట క్రితం వరకు నువ్వెవరో కూడా నాకు తెలియదు. ఇప్పుడు కూడా తెలియదు అనుకో, అది వేరే విషయం. అసలు నువ్వెవర్రా? నీ కథ ఏంది? ఒకరోజు తెలుస్తుందిలే నేనెవరు, నా కథ ఏంటి అనేది. ఆ రోజు వచ్చినప్పుడు తీరిగ్గా కూర్చొని తెలుసుకుంటా. ఇప్పుడు నేను బయటికి వెళ్తున్నా. అరవమాక. నీ గొంతు నాకు అస్సలు నచ్చలేదు. చాలా ఇరిటేటింగ్ ఉంది. వద్దు ప్లీజ్, నేను నిన్ను అడుక్కుంటున్నా. డోర్ ఓపెన్ చేయొద్దు. మనిద్దరం ఒక్కటే, చచ్చిపోతాం. ఏందిరా నీ సోది? ఇందాక నుంచి ఒకటి ఒకటి అనుకుంటా. ఇది సోది కాదు, నిజం. ఒక్కసారి ఆలోచించు. నీ ఫోన్లో సిగ్నలే లేకుండా నీకు కాల్ ఎలా వచ్చింది? ఎందుకంటే నేను నీలోనే ఉన్నా. నీకు ఫోన్ వచ్చినట్టు నిన్ను నమ్మేలా చేశా. నాకు నీలా బాడీ లేదు, ఆలోచనలు తప్ప. నేనే నువ్వు, నువ్వే నేను. నువ్వు నా నుండే పుట్టావు. నువ్వేమన్నా మా నాన్నవా? చెప్పు, చచ్చిపోయాక ఆత్మలా వచ్చానని. అమ్మ ఎక్కడుంది మరి? నేనే అమ్మ, నేనే నాన్న. నువ్వు నా నుండే పుట్టావు. అవునా? ఒకరు పుట్టాలంటే ఆడామాగా సెక్స్ చేసుకుంటేనే పుడతారు. రెండు నువ్వే అయితే నన్ను ఎలా పుట్టించావు? నీతో నువ్వే సెక్స్ చేసుకున్నావా? లేదా మొక్కల్లో లాగా పరపరాగ సంపర్కం చేసే శక్తి ఉందా నీలో? సెక్స్ అవసరం లేదు నువ్వు పుట్టడానికి. నువ్వు నా కొడుకువు కాదు, నేనే నువ్వు. నువ్వు నా ఫిజికల్ ఫామ్, నేను నీ మెంటల్ ఫామ్. ఫామ్స్ వేరైనా మనిద్దరం ఒక్కటే. సెక్స్ అవసరం లేదంటావు. సెక్స్ లేకుండానే నేను పుట్టానంటావు. నువ్వే నేను, నేనే నువ్వు అంటావు. నువ్వు లేకపోతే నేను లేను అంటావు. ఓరి బాబు, నీకో దండంరా. నీ మాటలు ఏంటంటే నా మైండ్లో ఉన్న కాస్త గుజ్జు కరిగిపోయేలా ఉంది. నేను బయటకు పోతున్నా, నువ్వు ఎక్కడే ఉండు. నువ్వు మాట్లాడకుండా కామ్గా ఉంటే నేను కామ్గా వెళ్ళిపోతా. అర్థమైందా? నువ్వు ఎక్కడే ఉండి నీతో నువ్వు సెక్స్ చేసుకుంటావో, నిన్ను నువ్వు వేసుకుంటావో, ఏదైనా చేసుకో. బాయ్. నువ్వు ఇప్పుడు డోర్ ఓపెన్ చేస్తే వాడికి తెలిసిద్ది. వాడు వస్తాడు, ఇద్దరిని చంపేస్తాడు. మనం ఇక్కడ దాక్కొని ఉండటమే సురక్షితం. నువ్వు నన్ను అనవసరంగా భయపెడుతున్నావు. ఇప్పుడు నాకు అస్సలు భయం లేదు. ఇన్ఫ్యాక్ట్ చావు నాకు ఎదురైనా దాన్ని చంపేస్తా. అంత ధైర్యం ఉంది నాలో ఇప్పుడు. బాయ్. ఏందిరా ఇది? భయం లేదన్నావు. భయం లేదనుకున్నా, కానీ అంతే ఉంది. సారీ, నువ్వు చెప్పిన మాట ఏం లేదు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఏం చేయమంటావు అని నన్ను అడుగుతావేంట్రా? దాక్కో, త్వరగా వెళ్ళి. పడుస్తున్నాడు. ఇక్కడుందే నలుసంతరం. ఎడ దాక్కోవాలి? అదిగో ఆ మూలం దాక్కో, వెళ్ళి. ఏం చేస్తున్నావు? ఆ కత్తి దేనికి?
దాక్కో, వాడు వస్తున్నాడు. నిజం చెప్పు, ఆ గన్ సౌండ్స్ నేను వినేలా నువ్వే క్రియేట్ చేసావు కదా. నేనెందుకు క్రియేట్ చేస్తా? అది వాడి గన్ సౌండ్సే. నన్ను నమ్ము, దాక్కో, వాడు వస్తున్నాడు. ఇందాక ఫోన్లో సిగ్నల్ లేకుండా కాల్ వచ్చినట్టు నన్ను నమ్మించావు. నువ్వే చెప్పావు కదా నమ్మించా అని. ఇప్పుడు కూడా నేను గన్ సౌండ్స్ వినేలా నమ్మిస్తున్నా. నిజం చెప్పు, నువ్వెవరు? నువ్వు ఇప్పుడు నిజం చెప్పలేదనుకో, నేను ఇప్పుడే చచ్చిపోతా. సీరియస్గా చెప్తున్నా, చెప్పు. వద్దు ప్లీజ్, నన్ను నమ్ము. ఆ కత్తి పక్కన పెట్టు. నేను ఈ కత్తి పక్కన పెట్టాలంటే నువ్వు ఆ బొమ్మలో నుంచి బయటకు వచ్చి నీ నిజ స్వరూపాన్ని నాకు చూపించాలి. నీ నిజాన్ని నాకు చెప్పాలి. అప్పటి వరకు ఈ కత్తి పక్కన పెట్టను. చిరాకు దొబ్బితే పొడుచుకోవడానికి కూడా వెనకాడను. చెప్పు, నాకు ఇక్కడ ఓపిక నశించింది. చెప్పు. సరే చెప్తా, నువ్వు చచ్చిపోవద్దు. చెప్తా. ఎవడ్రా నువ్వు? నేను నీ ఈగోని, అహాన్ని, నేను అనే భావనని క్రియేట్ చేసిన ఒక ఆలోచనని. నీ కోసం నేను క్రియేట్ చేసిన కంఫర్ట్ జోనే ఈ రూమ్. ఇక్కడున్నంత కాలం నువ్వు సేఫ్గా ఉంటావు. ఈగో ఏంది, కంఫర్ట్ జోన్ ఏంది? ఏం మాట్లాడుతున్నారు నువ్వు అసలా? నేను నీ మరో నేను. నువ్వు పుట్టినప్పుడు నేను లేను. అప్పుడు నువ్వంతా ఒక్కడిగా ఉండేవాడివి. ఆకలి, నొప్పి, ఆనందం ఇలా అన్నీ కలిసిపోయి ఉండేవి. మరి ఇప్పుడు లైఫ్ని రెండుగా డివైడ్ చేయటం నేర్చుకున్నావు. గోడలు కట్టడం మొదలుపెట్టావు. ఇది నేను, అది నేను కాదు. ఇది నాది, అది నాది కాదు. ఇదంటే నాకిష్టం, అదంటే నాకిష్టం లేదు. ఈ గోడలే నేను. నిజమైన జీవితాన్ని ధైర్యంగా, ప్రేమగా జీవించలేక, దాని నుంచి వచ్చే బాధను తట్టుకోలేక నువ్వు ఈ గోడలు కట్టడం నేర్చుకున్నావు. ఆ కట్టిన గోడలతోనే నేను నీ కోసం కట్టిన కోటే ఈ కంఫర్ట్ జోన్. ఇది కంఫర్ట్ జోనా? ఇది నా జైలు. ఇక్కడ నీ గుర్తింపుకు ఎలాంటి ముప్పు ఉండదు. ఎందుకంటే ఇక్కడ అంతా నీకు తెలిసిన ప్రపంచమే ఉంటుంది. నేను నీకు సిగ్గుపడేవాణ్ణి అని చెప్పా కాబట్టి నిన్ను జనాల దగ్గరికి వెళ్లకుండా ఆపుతుంది. నేను నీకు రిస్క్ తీసుకోను అని చెప్పా కాబట్టి నిన్ను కొత్త పనులు చేయకుండా ఆపుతుంది. ప్రమాదకరమైన ఈ ప్రపంచం నుండి ఇన్నాళ్ళు నిన్ను సేఫ్గా ఉంచింది నేను, ఈ రూమ్. నువ్వు నన్ను కాపాడట్లేదు, నువ్వు నన్ను బంధించావు. నేను లేకపోతే నువ్వు బయటికి వెళ్ళి తెలియని ప్రపంచంలో పడిపోతావు. నీ గుర్తింపు ప్రశ్నించబడుతుంది. నీకు తెలియని వ్యక్తిగా మారాల్సి వస్తుంది. మేమిద్దరం కలిసి నిన్ను నువ్వుగా ఉంచుతాం. ఈ రూమ్ వదిలి నువ్వు వెళ్ళిపోవటం అంటే నేను చనిపోవటం. నేను చనిపోతే నువ్వు ఎవరు? నేనెవరో నాకు తెలియదు అంటున్నావా? నువ్వెవరో నీకు తెలియదు కాబట్టే నేను పుట్టాను. నిన్ను కాపాడేందుకే ఈ కంఫర్ట్ జోన్ అనే రూమ్ పుట్టింది. ఇన్నాళ్ళు నేను నావి అనుకున్న ఏవి నావి కాదు. ఈ థాట్స్, ఈ ఫీలింగ్స్ అన్నీ నీవే. వాట్ ద ఫక్? అసలు నేనెవరు? నాకేం కావాలి? నీ కోసం ఆల్రెడీ రెడీమేడ్గా ఉన్న నీ ఈగోని నేను ఉన్నాగా. ఇంకా నీకేం కావాలి? ఇక్కడ నువ్వు సేఫ్గా, హ్యాపీగా ఉంటావు. అవును, నేను ఇక్కడ సేఫ్గా ఉన్నాను, కానీ హ్యాపీగా లేను. సేఫ్టీయే హ్యాపీ, రెండు వేరు కాదు. రెండు వేరే. సేఫ్టీ అనేది ఒక పెద్ద అబద్ధం. నిజం చెప్పు, అసలు ఈ ప్రపంచంలో దేనికైనా సేఫ్టీ ఉందా? ఒక్క దానికి కూడా లేదు. జాబ్ ఉంటే సెక్యూరిటీ వస్తుందని దానికోసం పరిగెత్తి నాన్న తిప్పలు పడి ఒక జాబ్ కొడతాం. అది ఎప్పుడు పోద్దో తెలియదు. ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఆ ప్రేమ ఎప్పుడు మాయమైద్దో తెలియదు. మధ్యలోనే డివోర్స్ తీసుకోవచ్చు. అమ్మా నాన్న ఎప్పుడు పోతారో తెలియదు. ఫ్రెండ్స్, రిలేటివ్స్ చివరి వరకు నీతో ఉంటారు అనేది తెలియదు. తుఫాన్లు, సునామీలు, ఇవి కాక మన రాజకీయ నాయకులు చేసే యుద్ధాలు. నేను అనుకునే ఈ బాడీ ఒకరోజు చచ్చిపోద్ది. అంతేందుకు, నేను ఇప్పుడు బయటికి వెళ్ళిపోతే నువ్వు అనే ఈగో, ఈ కంఫర్ట్ జోను రెండు చచ్చిపోతాయి. నీకు గ్యారంటీ లేదు, నాకు గ్యారంటీ లేదు. ఇంక నువ్వు నాకేం సేఫ్టీ ఇస్తావు? ఇప్పుడు చెప్పు, ఒక్క చిన్నదానికైనా సేఫ్టీ ఉందా? అవును, దేనికి సేఫ్టీ లేదు. అలానే నీ వదిలేసుకుని పోతావా? చచ్చే వరకు బతకాలిగా. అవును, చావొచ్చే వరకు బ్రతకాలి. కానీ ఎలా బ్రతుకుతున్నావు అనేదే మ్యాటరు.
నిజంలో బ్రతుకుతున్నావా, అబద్ధంలో బ్రతుకుతున్నావా? దేనికి సేఫ్టీ లేదు, దేనికి గ్యారంటీ లేదన్నప్పుడు నువ్వు భవిష్యత్తు గురించి ఆందోళన చెందవు, జరిగిపోయిన గతాన్ని గురించి బాధపడవు. ఇప్పుడు ఈ క్షణం ఫుల్ ఇంటెన్సిటీతో టోటల్గా జీవిస్తావు. ఆనందం ఈ క్షణం ఈ మూమెంట్లో ఉంటుంది. కానీ అది నువ్వు వాళ్ళకి కనపడనివ్వకుండా భవిష్యత్తులో ఉంది, గతంలో ఉందని మాయ చేస్తావు. ప్రకృతిలో ఏ జీవికి లేని ఆలోచించే స్వేచ్ఛ ఒక్క మనిషికే ఇచ్చింది, వాణ్ణి వాడు తెలుసుకుంటాడని. కానీ వాణ్ణి వాడు తెలుసుకునే లోపు ఇగో అనే నువ్వు పుడతావు. కాదు, నిన్ను పుట్టిస్తారు. అమ్మ, నాన్న, టీచర్స్, సొసైటీ, పాలిటిక్స్, రిలీజియన్స్, ఇలా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ భావాలను నీ మీద రుద్దటం మొదలు పెడతారు. నీ మతం, నీ కులం, నువ్వే జాబ్ చేయాలనేది, ఏ పొలిటికల్ పార్టీకి ఓటేయాలనేది, ఎవరిని పెళ్లి చేసుకోవాలనేది, ఎంతమంది పిల్లల్ని కనాలనేది ప్రతి ఒక్కటి వాళ్ళే నిర్ణయిస్తారు. కామెడీ ఏంటంటే అదంతా నీ ఐడెంటిటీ అని నమ్మటం మొదలు పెడతావు. అదంతా నీ ఈగోగా మారిపోతుంది. కరెక్ట్గా చావొచ్చే ఒక్క క్షణం ముందు నువ్వు వెళ్ళిపోతావు. అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి ఇదంతా ఒక మాయ, నేనెవరో నాకు తెలియదు అని. అప్పటికే అంతా అయిపోతుంది, చచ్చిపోతారు. అన్ని దారుణాలకు కారణం నువ్వే. నువ్వొక్కడివి చేస్తే ప్రతి మనిషి వాణ్ణి వాడు తెలుసుకుంటాడు, ఆనందంగా ఉంటాడు. నేను అందరినీ కాపాడుతున్నా, నేను లేకపోతే ఇక్కడ ఆర్డర్ అనేదే ఉండదు. ఎందుకుంటది నాయన, నువ్వు పెద్ద క్రియేటర్. మరి నువ్వు లేకుండానే నేచర్ ఆర్డర్లో ఎలా ఉంది? హోల్ యూనివర్స్, కాస్మోస్ అంతా ఎలా ఆర్డర్లో ఉన్నాయి? నువ్వు ఆర్డర్ పేరుతో అందరినీ జైల్లో పెడుతున్నావు, బంధిస్తున్నావు. నేను ఇంక ఈ జైల్లో ఉండాలనుకోవట్లేదు. బయటికి వెళ్తే ఆ నిర్జీవితంలో 4 రోజులకే చస్తావు బ్రతకలేక. సరే, ఇక్కడే ఉంటా. శాశ్వతంగా బ్రతికే ఉంటానా? చావు రాకుండా గ్యారంటీ ఇవ్వు, ఖచ్చితంగా ఉంటా. నువ్వు ఇవ్వలేవు కదా, నీకు తెలుసు ఏది శాశ్వతంగా ఉండదు, ప్రతిదీ ఒకరోజు చచ్చిపోద్ది అని. అలా కాదు, నేను చెప్పేది ఏంటంటే, నీ అబ్బా ఏంద్రా నువ్వు చెప్పేది? చెత్త నా కొడక, మూసుకో. లైఫ్ని శాంతం దెంగబెట్టి ఇంకా వాగుతా ఉన్నావు. గుర్తుపెట్టుకో, నేను గతం గురించి బాధపడను, భవిష్యత్తు గురించి ఆందోళన చెందను. ఇప్పుడు ఈ క్షణం, ఈ ప్రజెంట్ మూమెంట్లో ఆనందంగా ఉంటా. నన్ను నేను తెలుసుకుంటా. బాయ్. నేను చెప్పేది ఒకసారైనా వింటావా? రెస్ట్ ఇన్ పీస్ మై డియర్ ఈగో. బాయ్. నువ్వు నిజ జీవితంలోకి వెళ్ళాక నీకు మళ్ళీ భయం వేస్తుంది. ఆ భయంలో నుంచి నేను సృష్టించిన ఈ కంఫర్ట్ జోన్ నీకు మళ్ళీ గుర్తొస్తాయి. మమ్మల్ని వెతుక్కుంటూ నువ్వు మళ్ళీ వస్తావు. అప్పటి వరకు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటా. భయపడటానికి నేను ధైర్యంతో వెళ్ళట్లేదు, ఎందుకంటే భయము ధైర్యము రెండూ వేరు కాదు, ఒక్కటే. నువ్వు భయపడితే ఖచ్చితంగా ఏదో ఒకరోజు ధైర్యంగా ఉంటావు. ధైర్యంతో ఉంటే మళ్ళీ భయపడతావు. కానీ ఇది నాకొద్దు. నేను ఇప్పుడు అవేర్నెస్తో వెళ్తున్నా, నువ్వేంటో తెలిసిన అవగాహనతో వెళ్తున్నా. ఇంకెప్పటికి ఇక్కడికి రాను. నువ్వు వెళ్ళిపోతే నేను చచ్చిపోతా. నా కోసం ఉండిపోవా ప్లీజ్. నేను ఇక్కడుంటే నువ్వు బ్రతుకుతావు, కానీ నేను చస్తూ బ్రతుకుతాను. స్వేచ్ఛ లేకుండా బ్రతుకుతాను. నేను ఆనందంగా లేను ఈగో. నువ్వు ఉన్నంతకాలం నేను ఆనందంగా ఉండను ఈగో. బాయ్. కాసేపు ఉండవా? కాసేపు నిన్ను అంతే చూడాలని ఉంది. బాయ్ బాయ్.